అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి పైసలన్నీ తీసుకుపోతాడట పాలమూరుకు మరి ఏమిస్తారు మిగిలిన జిల్లాలకు మల్ల ఇంద్రం ఇండ్ల పండుగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు దండిగా అందరినీ కలుస్తుండట రేవంతుల వారు మరి సారును ఎండలెందుకు నిలబెట్టిండ్రు నీళ్ళ కరువు వచ్చిందట తెలంగాణకు పంటలేయొద్దని చెప్తుండ్రు రైతులకు మాఫీ కాలేదని గాంధీ భవన్ కు వచ్చిండు రైతు స్టేజ్ మీద సీఎం సారుకు ఎమ్మెల్యే షాకు ఇయాల రేవంత్ సారు నారాయణపేట పోయిండు చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఓ పెట్రోల్ బంక్ ఓపెన్ చేసిండు మెడికల్ కాలేజీలతో ముచ్చట పెట్టిండు హాటెనక ఇందిరమ్మ ఇల్లు కట్టే కార్యాన్ని మొదలుపెట్టిండు సారు మీటింగ్ పెట్టిండంటే ఎట్లుంటది ఇగో ఇట్లుంటది ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం ఇందిరమ్మ ఇండ్లు లేని ఊర్లే ఓట్లు అడగడట అంటే 75 ఏండ్ల సంది ఆడనో ఈడనో ఇండ్లు ఇచ్చిండు కదా వీటి పేరు చెప్పుకొని అడుగుతారన్నట్టు వారెవ్వా మంచి ఉపాయం చేసిండు కదా సారు ఈ పాలమూరు బిడ్డల ఆశీర్వాదం వల్ల మీరు అండగా నిలబడి 12 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఆశీర్వదించి నన్ను హైదరాబాద్ కు పంపిస్తే 12 మంది ఎంపీలు కాదు సారు 12 మంది ఎమ్మెల్యేలు అని చెప్పాలి తెలంగాణలో మీరు గెలిచిన 8 సీట్లు 12 ఏడికెళ్ళొచ్చినాయి సారు ఏందో ఏమో సారు మీరు ఊకే అన్ని మర్చిపోతున్నారు నా జిల్లాకు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలైన రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించి ఈ జిల్లాని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నా సాయశక్తుల కృషి చేస్తా అవు తీసుకుపోవాలి సారు అస్సలే తగ్గొద్దు బడ్జెట్లకెళ్ళి కొన్ని తీసుకుపోడు కాదు మొత్తం బడ్జెట్ అంతా మీ జిల్లాలకే పట్టుకపోండ్రి ఎవరద్దన్నారు చెప్పుండ్రి కానీ భట్టి సారు ఇస్తాడో లేదో చూడుండ్రి ఆ రోజు అరుణమ్మ గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా వెళుతాం తెలంగాణ మహిళా శక్తిది మాకు నిధులు ఇవ్వండి మా ఆడబిడ్డలకు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా ఇయ్యారని నేనేమో అంటలే నేను సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉండాలి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు భట్టి సారు ఇస్తాడో లేదోనని మోడీ సారు కూడా సూటి పెట్టిండు రింగు రోడ్డు మీద ఆడబిడ్డలతోని కవాతు చేపిస్తాడట మోడీ సారు కాంచెల్లి పైసలు తీసుకొచ్చి 1,00,00,000 మందిని కోటీశ్వర్లను చేస్తాడట మంచిదే కాని సారు మోదాలైతే తిరుగుటానికి బస్సులు లేవు వాటిని పెంచుండ్రని ఆడబిడ్డలు అడుగుతున్నారు నాకొక బుల్లి చెల్లి గల్లీలో దానికి నేడే పెళ్ళి ఇలా నా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ ఈ డైలాగ్ ఎక్కడిదో యాదికొచ్చింది కదా హా సినిమాలదే తోటరాముడు కవిత్వం రాసి ఒక ఆయన వినిపిస్తాడు అవును మాకు కూడా ఎరికే ఇదెందుకు చెప్తున్నావు అని చూస్తున్నారు కదా ఈ వార్త చూడుండ్రి అసలు ముచ్చటేందో మీకే తెలుస్తుంది తోటరాముని కవిత్వం లెక్కనే ఉన్నదుల్లా మన సర్కారోళ్ళ కథ ఒకటే పనికి 10 మాటల పబ్లిసిటీ చేస్తున్నారు ఇందిరమ్మ ఇండ్ల పేరుతోని ఈడికే 2-3 ప్రోగ్రాంలు చేసిండ్రు ఇవాళ ఇంకో కార్యం ఉన్నదని ఇట్లా పేపర్లలో పబ్లిసిటీ చేసుకుంటున్నారు మొన్న జనవరి 26 నాడే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మొదలుపెట్టిండ్రు దానికి మొదలు ఇండ్ల నమూనా అని ఓ పారి పండుగ చేసిండ్రు ఇప్పుడేమో కట్టుడు మొదలు పెడతామని మళ్ళో పారి పబ్లిక్ పైసలతోని ఆడుతున్నారు మోడీ సారు ఊరూరుకు పోయి వందే భారత్ రైళ్లకు జెండా ఊపినట్టే చేస్తున్నాడు రేవంత్ సారు కూడా రేపు ముగ్గు పోసడానికి ఓ పారి కొబ్బరికాయ కొట్టడానికి ఓ పారి ఇట్లనే పబ్లిసిటీ చేస్తారు కావచ్చు పునాది తీసిన్నాడు రాళ్ల గోడ పెట్టినాడు దర్వాజా పెట్టినాడు స్లాబ్ వేసిన్నాడు ఇటుక గోడ పెట్టినాడు దానికి అస్తరుకారు చేసినాడు సున్నం వేసిన్నాడు తలుపులకు రంగేసిన్నాడు ఇండ్లకు పోయినాడు చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ అన్నట్టే ఇట్లా పండుగలు చేసి పేపర్లల్లా టీవీలల్లా యాడ్లు ఇస్తారు కావచ్చు కానీ జనాలకి ఇచ్చిన హామీల సంగతి అడుగుతానేమో పైసలు లేవంటున్నారు మరి ఇట్లా పబ్లిసిటీ చేసుకుంటానికి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి సారు ఇంట్లో పైసలు లేనోడు కలో గంజ దాగి వండుకుంటాడు గాని ఇట్లా కోట్ల రూపాయలు మీ పార్టీ పేపర్ వాళ్ళకు ఛానల్ వాళ్ళకి ఇచ్చి పబ్లిసిటీ చేసుకుంటారా అని పబ్లిక్ అడుగుతున్నారు
నేను మళ్ళా చెప్తున్నా, రేవంతన్ సారు మాట అంటే జీవో. సారు ఇట్లా నోటితోని చెప్పిండంటే అట్లా ప్రింటింగ్ మిషన్లోకి వెళ్ళి జీవో పేపర్ బయటకు వచ్చినట్టే. ఏదున్నా ఏది ఏమైనా సారు నిజాలే మాట్లాడతాడు, అబద్ధం జోలికి అస్సలే పోడు. అబద్ధం అంటే ఎట్లుంటుందో ఏంటిదో రేవంతన్ సారుకు అస్సలే తెలియదు. సారు గుండె కూడా లబ్డబ్ అని కాకుండా నిజం అని కొట్టుకుంటుందట. అరే నిజముల్లా నమ్ముండ్రి, అబద్ధం చెప్పినా అతికినట్టుండాలంటారు కదా. మన రేవంతన్ సారు అందులో ఆరిపోయింది పోండ్రి. మొన్న అసెంబ్లీలో ఏం చెప్పిండో చూడుండ్రి. కానీ నేను మీ అందరికి అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులకు 14 నెలలలో ఏ ఒక్కరోజైనా నేను సెలవు తీసుకున్నానా? ఏ ఒక్కరోజైనా ఎవరైనా వస్తే కలవలేదా? ఎన్నడన్నా సెలవు తీసుకున్నానా? ఎవరన్నా వస్తే కలవకుండా ఉన్ననా అంటుండు సారు. ఎవరన్నా వచ్చినా ఆలస్యం చేయకుండా ఉరికి అలుముకుంటున్నాడట. కానీ అసలు కథ ఎట్లున్నదో చూడుండ్రి. ఇక్కడ కుడి పక్కకు పెద్ద మనిషి దోతి కట్టుకొని నిలబడ్డాడు చూడుండ్రి. ఆయన పేరు గుమ్మడి నరసయ్య. అప్పట్లో 5 సార్లు ఎమ్మెల్యే అయిండు. అయినా గాని రూపాయి సంపాదించుకోలే. పేదోళ్ళ కోసమే పని చేసిండు. ఇప్పటికీ పేదోని లెక్కనే ఉన్నాడు. ఆ లూరులున్న పబ్లిక్ తిప్పలు సీఎం సార్ కు చెప్దామని హైదరాబాద్ కు వచ్చిండు. సీఎం సారు సెక్రటేరియట్ కు వస్తలేడని తెలిసి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కాడికి పోయిండు. కానీ అక్కడికి పోయినాక ఇట్లా రోడ్డు మీద చాలా సేపున నిలబెట్టిండ్రు. ఎంత అడిగినా లోపలికి తోలలేదట. రేవంతన్ సారు బయటికి పోయినప్పుడు పక్కకెళ్లే చూసుకుంటా పోయింది గాని ఆపి మాట్లాడలే. అసెంబ్లీలో మాత్రం నన్ను మించినోను లేరని చెప్పుకుంటాడు. నరసయ్య సార్ ఒక్కలే కాదు, కాంగ్రెస్ పార్టీలను కూడా సరిగా కలుస్తలేడట. అప్పట్లో కాంగ్రెస్ లీడరు సునీతారావు మేడం ఇంకా చాలా మంది ఈ ముచ్చట చెప్పిండ్రు. ఇప్పుడు సాక్ష్యాలతోనే దొరికిపోయిండ్రు. మేమిచ్చిన మాట నిలబెట్టుకున్నాం. హోట్ల ముంగట చెప్పినట్టు, రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్లు పెట్టినట్టు లోన్ల మాఫీ చేసినాం. మాది రైతుల ప్రభుత్వం. మా పాలనలా రైతులే కాదు పబ్లిక్ కూడా మస్తు ఖుషిగా ఉండరని రేవంతన్ సారు రోజు చెప్పుకుంటాడు కదా. సార్ ఒక్కడే కాదు, షెయి పాటోళ్ళందరూ అదే చెప్పుకుంటారు. కానీ నిజమేందో తెలుసుకోవాలి కదా. చలో పాండ్రి. 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. రైతులకు రైతు భరోసా వచ్చింది. రైతులకు రైతు రుణమాఫీ జరిగింది. రేవంతన్ సారు మొన్న చెప్పిన ఈ మాటలను ఈ పెద్ద మనిషి ఇన్నట్టున్నాడు. సారేమో అంత మంచిగున్నదని చెప్తున్నాడు. కానీ ఊర్లల్లో పబ్లిక్ ఎంత తిప్పల పడుతున్నారు, ఎన్ని గోసలెల్ల తీస్తున్నారు, సర్కారోళ్ళ మీద ఎంత కోపంతో ఉన్నారో రేవంతన్ సారుకు తెలవనిస్తలేరని సమజైనట్టున్నది. ఆ ముచ్చటేందో సారు చెవులేసి పోదామని చక్కగా గాంధీ భవన్ కే వచ్చిండు. 2 లక్షల రుణమాఫీ నేనే కాదు, పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలి. కొట్టినాం చేసినాం. సరే 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే బోనస్ కూడా రాలే. ఇది రుణమాఫీ కాలే, ఇది పింఛనీ లేదు. సర్కారోళ్ళు చెప్పుకుంటున్నట్టు 2 లక్షల మాఫీ కాలే, బోనస్ కూడా రాలేదని యాదగిరి అనే ఈ పెద్ద మనిషి నల్లగొండకెళ్లి కాగితం రాసుకొచ్చి గాంధీ భవన్ ముంగట కూర్చున్నాడు. తీయటి మాటలు చెప్పుకుంటా ఇట్లెందుకు మోసం చేస్తున్నారని మస్తు కోపం చేస్తుండు. ఈ పెద్ద మనిషి గాంధీ భవన్ దాంకొచ్చిండు గాని షెయి పార్టీ ఎమ్మెల్యేనైతే స్టేజ్ మీదనే సీఎం సారును అడిగి పారేసింది. ఇంకా మిగిలిందంటే ఎక్కువ లేదన్నా 50 కోట్ల వరకే మిగిలింది. 50 కోట్ల వరకే మిగిలింది. వాళ్ళ ఇలాకాలా ఇంకో 50 కోట్ల రూపాయల లోన్ల మాఫీ కావాలన్నట. అంటే ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్ల లెక్కేసుకున్నా ఎంత కావాలి చెప్పుండ్రి. మరి సర్కారోళ్ళు ఏం చేసినట్టు, ఎవలకు మాఫీ చేసినట్టు రోజు చెప్పుకుంటున్నాయి, పబ్లిసిటీ చేసుకుంటున్నాయి. అన్ని ఉట్టి ముచ్చట్లేనా? రైతులు మాఫీ కాలేదనబట్టిరి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అదే మాట చెప్పబట్టిరి. మరి ఇగనన్న రేవంతన్ సారు అసలు ముచ్చట తెలుసుకుంటాడో లేకపోతే ఎప్పటి లెక్కనే తెలిసినా సప్పుడేక ఊకుంటాడో చూడాలి. కానీ పబ్లిక్ అమాయకులు కాదు సారు, అన్ని చూస్తున్నారు. మీరు చేస్తున్న కథలకు ఏడ సురుకు పెట్టాలనో ఎట్లా సురుకు పెట్టాలనో వాళ్ళకు బాగా ఎరికే. వ్యవసాయం చేసేటోళ్ళందరూ మంచిగా నుండ్రి. ఉన్న పైసలన్నీ పెట్టి యాసంగి పంటలేసిండ్రా. కాల్వల నీళ్ళు వస్తాయి, పంటను కాపాడుకుందామని చూస్తున్నారా? అయితే తూరు పెట్టున్నదో చూసుకొని అటు తిరిగి దండం పెట్టుండ్రి. ఇది వరకు కూడా చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళా చెప్పలేదని నా మీద బదనం వేయొద్దు. గ్రౌండ్ వాటర్ గానీ వర్షపాతం గానీ ఆ 2022-23 దాని తర్వాత ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది.
బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు. ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా కొత్త బోర్లు వేస్తున్నారు. గ్రౌండ్ వాటరే లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి, ఉన్న పంటను కాపాడుకోండి. అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు, మానుకోండి. అందువల్ల మా మనవి ఒకటే ఏంటంటే, విన్నారు కదా ఈ పెద్ద మనిషి ఏం చెప్తున్నాడో. రాష్ట్రంలో కరువు వచ్చిందట, భూమిలో నీళ్లు లేవట, సర్కారోళ్ళు కాల్వల్ల నీళ్లు ఇయ్యరట, రైతులు బోర్లు వేసుకోవద్దట. పాపం రేవంతన్ సారు మస్తు కష్టపడి చేయాల్సిన పని అంతా చేసిండట. రుణమాఫీ చేసిండంట, రైతు భరోసా బోనస్ కూడా ఇచ్చిందంట. అయినా కూడా రాష్ట్రంలో నీళ్ల కరువు వచ్చి పరిశాన్ చేస్తున్నదట. ఇవన్నీ చెప్తున్న పెద్ద మనిషి ఎవరో కాదు, వ్యవసాయం మీద సర్కారోళ్ళు వేసిన కమిషన్ కు చైర్మన్. ఏడాది కింది దాకా లేని కరువు ఇప్పుడే ఎందుకు ఉరికొచ్చిందో, ఇప్పుడే రావాలని ఎందుకు అనిపించిందో. కానీ ఈ మాట ఎప్పుడు చెప్పాలనుల్లా సర్కారోళ్ళు యాసంగి పంటలేసుడు మొదలు పెట్టక ముందు చెప్పాలి. చెట్ల నీళ్ళన్నీ పోయి చెరువెనక పడ్డంగా చెప్తే ఫాయిదా ఏముంటది. సర్కారోళ్ళు పెట్టుబడి పైసలు ఇవ్వకుండా అప్పో సొప్పో చేసి పంటలేసిండ్రు. ఇప్పుడు నీళ్లు లేక ఎక్కడికక్కడ వరి చేనులు ఎండిపోతున్నాయి. సర్కారోళ్ళేమో సావు కబురు సల్లగా చెప్పినట్టు ఇప్పుడు సన్నాయి నొక్కుతున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాకనే నీళ్ల కరువు ఎందుకు వచ్చిందో ఏమోనుల్లా. పోయినేడు ఇట్లనే పంటలు ఎండిపోయినాయి. ముంగట యాసంగి వచ్చిందంటే వెనకటి లెక్కనే చేన్లు బీడు పెట్టుకునేడు అయితది కావచ్చు, వరి గడ్డి కూడా అరిగోస తప్పది కావచ్చు అని రైతులు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇట్లా వెనకటి రోజులు తీసుకొస్తానని రేవంతన్ సారు ఓట్ల ముంగటనే చెప్పిండు, మనమే వినలేదని ఇంకొందరు రైతులు మాట్లాడుకుంటున్నారు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని మస్తు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.